హాయ్ హలో నమస్తే అండి. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు కిలో బియ్యం తీసుకున్నాను. నేను అయితే కిలో బియ్యం మంచిగా కడిగి 4-5 సార్లు కడిగి ఒక గంట సేపు నానబెట్టుకుందాం. గంట సేపు బిర్యానీకి అనేది గంట సేపు నానబెట్టుకుంటే మంచిగా బిర్యానీ అనేది పొడి పొడిలాగా వస్తుంది. ఇప్పుడు చికెన్ కిలో బియ్యం తీసుకున్నాను కదా, ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఒక కప్పు పెరిగేసుకుంటాం. కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా ధనియా, కొద్దిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఒక స్పూను కారం. మీకు కావాల్సినంత కారం అనేది వేసుకోండి. నేను 2 సార్లు వేసుకున్నాను. ఒక స్పూన్ నిండా. ఒక స్పూను పసుపు, రెండు స్పూన్లు అనేవి ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకుంటే మంచి టేస్టీ అనేది వస్తుంది. కొద్దిగా ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు ఇది బిర్యానీ మసాలా 2 స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. నేను 1 స్పూన్నర వేసుకున్నాను సాల్ట్. తర్వాత రైస్లో కూడా వేసుకుంటాం కదా. 4-5 పచ్చిమిరపకాయలు కచ్చాగా దంచుకొని 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. బిర్యానీకి అనేది కసూరి మెంతి వేసుకుంటే మంచి టేస్టీ అనేది వస్తుంది. ఇలా నలిమి కొద్దిగా వేసుకోండి కసూరి మెంతి. ఇప్పుడు ఒక లెమన్ అనేది పిండుకుంటే చికెన్ అనేది ఉడికినప్పుడు చాలా స్మూత్గా అనేది ఉంటుంది ముక్క. ఒక నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు మసాలా మొత్తం చికెన్కి పట్టించండి. ఒక 3-4 నిమిషాలు కలుపుకుంటే, ఎంత బాగా కలుపుకుంటే ముక్కకి మసాలా అంత బాగా అనేది పడుతుంది. బిర్యానీకి మెయిన్ మసాలా కదా. ఇప్పుడు బాగా కలుపుకోండి. చూపించిన విధంగా నేనైతే 4 నిమిషాలు కలుపుకున్నాను. బాగా కొద్దిగా ముక్కలకు పట్టి మసాలా పట్టించండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే క్రీమీగా వస్తుంది. 4 నిమిషాలు కలుపుకుంటే ఇలా క్రీమీగా వస్తుంది కదా. మొత్తం దగ్గరికి చేసి మసాలా మొత్తం ఇలా దగ్గరికి పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ అనేది దీంట్లో వేసుకుంటున్నాను. అదే ఆయిల్ వేసుకుంటే మంచి టేస్టీ అనేది వస్తుంది. ఒక 5-6 స్పూన్లు అనేవి ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసుకొని ఒక గంట సేపు అనేది చికెన్ అనేది నానబెట్టాలి. మసాలా ముక్కలకు బాగా పడుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక గంట సేపు రెస్ట్ ఇద్దాం దీనికి. ఇప్పుడు గంట అయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 2-3 లీటర్లు వాటర్ తీసుకోండి. బాగా వేడెక్కింది కదా వాటర్ అనేది. ఇప్పుడు దాంట్లో నానబెట్టుకున్న బియ్యం, గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్నర సాల్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పొడిగా వస్తుంది రైస్ అనేది. ఆయిల్ వేసుకున్నాం కదా, వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చల్లగా అయింది కదా. మసాలా మొత్తం ముక్కలకు మళ్ళీ ఒకసారి కలుపుకొని సెట్ చేసుకోండి. ఇలా లెగ్ పీసులు అనేవి అక్కడక్కడ ఇలా చెప్పిన విధంగా తీసుకున్నప్పుడు ఇరక్కుండా అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి చికెన్ పెట్టుకుందాం. 5 మినిట్స్ అనేది కుక్ అయింది కదా. ఇప్పుడు ఈ ఎసరు పెట్టాం కదా, అదే ఎసర దీంట్లోన నేనైతే ఒక 3 గంటలు అనేది వేసుకున్నాను. ఇవి వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. గరం మసాలా అన్నీ వేసున్నాం కదా, ఈ వాటర్ అనేది దాంట్లో వేసుకుంటే బిర్యానీకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు 50% ఉడికింది కదా రైసు. ఫస్ట్ 50% ఉడికితే చాలు. కొద్దిగా ఇలా నీరు మొత్తం వడబెట్టి దాంట్లో వేసుకోండి చికెన్లోన. ఫస్ట్
50% గ్యాస్ అనేది బంద్ చేయొద్దు, అలా ఉడుకుతూనే ఉంటుంది. మరి కొద్దిగా 60% ఉడికితే చాలు. ఇప్పుడు గ్యాస్ మొత్తం బంద్ చేసి రైస్ మొత్తం చికెన్లో వేసుకోండి. ఒకే లెవెల్గా వేసుకోండి. అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక లెవెల్గా చేసి మొత్తం ఒకే లెవెల్లో చేసి కొద్దిగా పుదీనా, కొద్దిగా ధనియా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొద్దిగా పైన వేసుకుందాం. నాలుగైదు యాలకులు అనేవి పౌడర్ చేసి ఇలా పైన వేసుకుంటే బిర్యానీకి మంచి స్మెల్ అనేది వస్తుంది. 4-5 స్పూన్లు ఎలాచి పౌడర్ వేసుకున్నాం కదా. 2 స్పూన్లు అనేది గీ వేసుకుంటున్నాను పైన. ఇప్పుడు వడబెట్టుకున్న వాటర్ అనేది ఉన్నది కదా గంజి, అది నేనైతే 2 గంటలు అనేవి పైన ఇలా వేసుకున్నాను. కేసరి కొద్దిగా పైన వేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి గంజి వార్చుకున్నాం కదా అదే వాటర్ గిన్నెతో పైన పెట్టుకొని గ్యాస్ అనేది హైలో పెట్టి 10 మినిట్స్, లోలో పెట్టి 5 మినిట్స్, నాకైతే మొత్తం 50-60 మినిట్స్ పట్టింది బిర్యానీ అవ్వడానికి. చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది. మధ్యలో ఒకసారి చూడండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, పొడి పొడులాడుతూ. ముక్క అనేది కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్గా ఉంటుంది నాకు. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. నేను చెప్పిన కొలతల్లో మీరు చేశారంటే ఈ విధంగా బిర్యానీ అనేది తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరు చూసినట్టుంటే.